మధ్య ఒక విచిత్రమైన విషయం గమనించారా? ఒకప్పుడు వయసు మీద పడిన వాళ్ళు మాత్రమే అయ్యో మోకాలు, అబ్బా నడు అనేవాళ్ళు. ఇప్పుడు మాత్రం పరిస్థితి తారుమారైంది. 25 ఏళ్ల కుర్రాడు లేచేటప్పుడు మోకాలికి సపోర్ట్ తీసుకుంటున్నాడు. 30 ఏళ్ల ఉద్యోగి మెడకి బెల్ట్ వేసుకొని తిరుగుతున్నాడు. 40 ఏళ్లు రాకముందే షుగర్, బీపీ, థైరాయిడ్ గురించి చర్చలు జరుగుతున్నాయి. మన తాతయ్యలు 60 ఏళ్ల వయసులో పొలాల్లో నడిచేవాళ్ళు. మనం 30 ఏళ్లకే ఫిజియోథెరపిస్ట్ అడ్రస్లు వెతుక్కుంటున్నాం. అసలు తేడా ఎక్కడొచ్చింది? ఆహారంలోనా, జీవన శైలిలోనా, లేక మన శరీరాన్ని పట్టించుకోకపోవటంలోనా? ఈ ప్రశ్నకి సమాధానం వెతుకుతుంటే నాకు ఒక సరదా సంఘటన గుర్తొచ్చింది. ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు వంగితే నడుం పట్టేస్తుంది, లేస్తే తల తిరుగుతుంది, మెట్లెక్కితే ఆయాసం వస్తుంది అన్నాడట. డాక్టర్ నవ్వి రోజు కాస్త యోగా చేయండి అని చెప్పాడట. ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు. ఏమండి యోగా చేశారా అని అడిగితే, చేశాను డాక్టర్ గారు, కానీ ఇప్పుడు నడుముతో పాటు కాళ్ళు కూడా నొప్పి పెడుతున్నాయి అన్నాడట. ఏం యోగా చేశారని అడిగితే, యూట్యూబ్లో చూసి మొదటి రోజే కాళ్ళు మెడ వెనక్కి పెట్టే ఆసనం ట్రై చేశాను అన్నాడట. మనలో చాలామంది యోగా గురించి ఆలోచించే విధానం కూడా ఇలాగే ఉంటుంది. యోగా అంటే శరీరాన్ని మెలికలు తిప్పటం లేదా కష్టమైన పోజులు వేయటం కాదు. ఏడాదికి ఒక్కసారి యోగా డే రోజు ఫోటో దిగటం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి యోగా అంటే అది కాదు. అసలు యోగా అంటే ఏంటి? ఎందుకు వేల సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచం మొత్తం దాని గురించి మాట్లాడుతోంది? మన జీవితంలో దాని అవసరం ఏంటి? ఈరోజు కాసేపు ఆ విషయాలు మాట్లాడుకుందాం. యూజ్ అనే సంస్కృత పదం నుంచి యోగా అనే పదం వచ్చింది. అంటే కలపటం. దేన్ని కలపటం? మన శరీరాన్ని, మన శ్వాసని, మన ఆలోచనల్ని ఒకే దారిలో నడిపించటమాట. వినటానికి చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ ఈరోజు మన జీవితాల్లో అత్యంత కష్టమైన పని కూడా అదే. ఎందుకంటే మన శరీరం ఒక చోటు ఉంటుంది, మనసు ఇంకో చోటు ఉంటుంది, ఆలోచనలు మరెక్కడో తిరుగుతూ ఉంటాయి. ఒక్కసారి ఆలోచించండి. మనం కారు కొంటే సర్వీసింగ్ చేయిస్తాం, బైక్ కొంటే ఆయిల్ మారుస్తాం, మొబైల్ స్లో అయితే రీసెట్ చేస్తాం. కానీ రోజు 24 గంటలు మన కోసం పనిచేసే ఈ శరీరానికి ఎప్పుడైనా మెయింటెనెన్స్ చేస్తున్నావా? చాలామంది ఉదయం లేవగానే ఫోన్ చూస్తారు, ఆ తర్వాత పని, సాయంత్రం ట్రాఫిక్, రాత్రి అలసట, ఇలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. శరీరం మాత్రం నిశ్శబ్దంగా హెచ్చరిస్తూనే ఉంటుంది. మెడ నొప్పిగా, నడు నొప్పిగా, నిద్రలేమిగా. కానీ మనం వినం. చివరికి ఒక రోజు డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు మాత్రమే శరీరం చెప్పింది నిజం అని అర్థమవుతుందన్నమాట. ఇక్కడే యోగా అవసరం వస్తుంది. చాలామందికి యోగా అంటే ఒక వ్యాయామం మాత్రమే అనిపిస్తుంది. కానీ నిజానికి అది వ్యాయామం కంటే ఎక్కువ. శరీరాన్ని వినటం నేర్పించే ఒక ప్రక్రియ మాట. మీ శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకే చేయొచ్చు. పక్క వాళ్ళతో పోటీ పట్టం కాదు, మీ నిన్నటి స్థితి కంటే ఈరోజు కొంచెం మెరుగ్గా ఉండటం, అలాంటి మార్పు చేసుకోవటం అంతే. ఇంకో అపోహ ఏంటంటే యోగా అనేది బరువు తగ్గటానికి అనుకుంటారు. అవును, బరువు తగ్గటంలో సహాయం చేస్తుంది యోగా. కానీ యోగా అంతకంటే చాలా పెద్దది. ఈరోజు ప్రపంచంలో అత్యంత ఖరీదైన సమస్య ఏంటో తెలుసా? ఒత్తిడి, స్ట్రెస్. డబ్బు ఉన్న వాళ్ళకి ఉంటుంది, లేని వాళ్ళకి ఉంటుంది. విద్యార్థికి ఉంటుంది, ఉద్యోగికి కూడా ఉంటుంది. వ్యాపారికి ఎలాగైతే ఉంటుందో రిటైర్ అయిన వ్యక్తికి కూడా అంతే స్ట్రెస్ ఉంటుంది. రాత్రి పడుకున్నాక శరీరం మంచం మీద ఉంటుంది, కానీ మనసు మాత్రం రేపటి గురించి పరిగెడుతూనే ఉంటుంది. ఎంతమందికి ఇలా జరగదు చెప్పండి? నిద్రపోవటానికి మంచం మీద పడుకుంటారు, కానీ బుర్రలో మాత్రం ఆఫీస్ పని, బ్యాంక్ లోన్, పిల్లల చదువు, రేపటి మీటింగ్, ఇలా ఆలోచనలో ఊరేగింపు కొనసాగుతూనే ఉంటుంది. శరీరం అలసిపోతుంది, కానీ మనసు మాత్రం అలసిపోదు. అందుకే చాలామందికి 8 గంటలు నిద్రపోయినా ప్రశాంతత అనేది దొరకదు. అక్కడే యోగా తన అసలు శక్తిని చూపిస్తుంది. మీరు రోజు కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని మీ శ్వాసను గమనిస్తే, లోపలికి వెళ్ళే గాలి, బయటకు వచ్చే గాలి, దానిపైనే దృష్టి పెడితే నెమ్మదిగా మనసు ప్రశాంతంగా మారుతుంది. ఎందుకంటే శ్వాసకు ఆలోచనలకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఆందోళన పెరిగితే శ్వాస వేగంగా మారుతుంది. శ్వాస నెమ్మదిస్తే మనసు కూడా నెమ్మదిస్తుంది. మన పెద్దలు దీన్నే ప్రాణాయామం అన్నారు. ఇవాళ ప్రపంచం దానినే కొత్త పేరుతో పిలుస్తోంది. ప్రముఖ విశ్వవిద్యాలయాలు, వైద్య సంస్థలు దీనిపై పరిశోధనలు చేస్తున్నాయి. విదేశాల్లో దీన్ని మైండ్ఫుల్నెస్ అని పిలుస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు ప్రత్యేకంగా నేర్పిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వేల సంవత్సరాల క్రితం మన సంస్కృతిలో ఉన్న విషయాల్ని ఇప్పుడు ప్రపంచం కొత్తగా కనుక్కుంటుందన్నమాట. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. యోగా అంటే అద్భుతాలు చేసే మంత్రం కాదు. ఒకరోజు చేస్తే జీవితం మారిపోదు. కానీ ప్రతిరోజు
కొద్ది కొద్దిగా చేస్తూ వెళితే మీ శరీరంలో అలాగే మీ మనసులో చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి. నిద్ర మెరుగవుతుంది, శ్వాస పద్ధతి మారుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, ఒత్తిడిని ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా మనల్ని మనం గమనించే అలవాటు వస్తుంది. చివరిగా ఒక విషయం, యోగా చేయడానికి ఖరీదైన మ్యాట్ అవసరం లేదు, సపరేట్ డ్రెస్ కోడ్ అవసరం లేదు, పెద్ద పెద్ద ఆసనాలు కూడా అక్కర్లేదు. అవసరమైంది ఒక్కటే, రోజులో మీకోసం మీరు కేటాయించే కొద్దిపాటి సమయం. 10 నిమిషాలైనా సరే, 20 నిమిషాలైనా సరే శరీరాన్ని కాస్త కదపండి, గట్టిగా శ్వాస పీల్చండి, మనసును ప్రశాంతపరచండి. ఎందుకంటే ఆరోగ్యం అనేది ఆసుపత్రిలో కొనేది కాదుగా, ప్రతిరోజు కొంచెం కొంచెంగా నిర్మించుకునేది. అందుకే రేపటి నుంచైనా పొద్దున్నే లేవగానే ఫోన్ పట్టుకునే ముందు మీ శ్వాసను ఓసారి గమనించండి, మీ శరీరాన్ని ఒకసారి పలకరించండి, మీ మనసుకు కాసేపు విశ్రాంతి ఇవ్వండి. జీవితంలో సంపాదన ముఖ్యం, విజయాలు ముఖ్యం, కలలు ముఖ్యం, కానీ వాటన్నింటినీ ఆస్వాదించడానికి ఆరోగ్యం అంతకన్నా ముఖ్యం. యోగా ఆరోగ్యానికి మొదటి అడుగు, ప్రశాంతమైన జీవితానికి చిన్న ఆహ్వానం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.